అవార్డిచ్చే వరకు చూద్దాం అత్తయ్య. తాయారు ఏం చేయకపోతే బోర్డు మార్చే టైంకి ఏదో ఒక గొడవ మనమే మొదలు పెడదాం. అది మాత్రం సంతోషంగా ఉండకూడదు అత్తయ్య. సరే అమ్మే. రండి మేడం. ఈ వీరనారి అవార్డును అందుకోవాల్సిందిగా జగదాత్రి గారిని కోరుతున్నాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి నేను మా అమ్మగారి గురించి మాట్లాడొచ్చా? అయ్యో తప్పకుండా అండి. అందరికీ నమస్కారం. మా అమ్మ చనిపోయి 25 ఏళ్ళయింది. ప్రపంచం మా అమ్మ గురించి ఏమనుకున్నా, ఎన్ని నిందలు వేసినా, మా అమ్మతో కలిసి తన జీవితాన్ని పంచుకున్న మా నాన్న, మా అమ్మతో పనిచేసిన పోలీస్ వాళ్ళు మా అమ్మ తప్పు చేసిందని ఎప్పుడు నమ్మలేదు. మా అమ్మ మంచితనం, డ్యూటీ కోసం తన ప్రాణమిచ్చే తన తెగింపే దానికి కారణం. అంత గొప్ప మనిషి కాబట్టి 25 ఏళ్ల తర్వాత కూడా, మా అమ్మ చనిపోయాక కూడా తనని వెతుక్కుంటూ గుర్తింపు వచ్చింది, ఈ అవార్డు వచ్చింది. మీకే అభ్యంతరం లేకపోతే నేను ఈ అవార్డుని మా నాన్నతో కలిసి తీసుకోవచ్చా? అయ్యో మేడం, హ్యాపీగా తీసుకోవచ్చు. రండి నాన్న. ఎందుకులేమ్మా, పర్లేదు, వెళ్ళండి మావయ్య. ఆ అవార్డు తీసుకునే పూర్తి హక్కు మీకు కూడా ఉంది. వెళ్ళండి. వెళ్ళండి బావగారు. జాగ్రత్త. సార్, ఒక్క నిమిషం. చూడండి తయారు గారు, మిమ్మల్ని ఈ ఫంక్షన్కి పిలవలేదు. పిలవని ఫంక్షన్కి రావడం మర్యాద కాదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేనేమి పేరంటానికి రాలేదయ్యా, మీరు పిలవలేదని రాకుండా ఉండడానికి. ఇక్కడ జరుగుతున్న తప్పుని ఆపడం, చెప్పే అబద్ధాల్ని నమ్మొద్దని చెప్పే అధికారం ఉన్న సాటి పౌరురాల్ని. ఇక్కడ తప్పేదైనా జరుగుంటే అది నీకు బెయిల్ రావడం, బయట ఇలా స్వేచ్ఛగా తిరగడం. ఇక అబద్ధాలు నమ్మడాల గురించి నువ్వు మాట్లాడతాయారు. నీ నిజం బయట పెడితే ఇక్కడున్న ఎవ్వరూ నేను వదిలిపెట్టరు. అబద్ధాల కంచుకోటనిది. దాని పునాదులు మా అమ్మ కదిలిస్తే దాన్ని పూర్తిగా నేరమట్ట నేను చేశాను. నీ అదృష్టం కొద్దీ నీకు బెయిల్ దొరికింది. ఇకనైనా మోసాలకి అన్యాయాలకి దూరంగా ఉంటావనుకున్నాను. ఏంటి జగదాత్రి, అక్కడికి నువ్వు మీ అమ్మ గొప్పవాళ్ళు, మేమేదో దుర్మార్గులు అన్నట్టు మాట్లాడుతున్నావు? మా అమ్మ గొప్పది, నువ్వు దుర్మార్గురాలు. ఇందులో ఏ సందేహం లేదు తాయారు. మీరిక్కడికి గొడవ చేయడానికి వచ్చారని అర్థమవుతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. ఆవిడ ఎందుకొచ్చిందో, ఏం చెప్పడానికి వచ్చిందో వినకుండా, తెలుసుకోకుండా మీరిద్దరూ ఎందుకలా అరుస్తున్నారు? అయినా ఈ ఆశ్రమము ఆ అమ్మి పేరు మీద ఉండదని మర్చిపోయి ఉండారా? ఈడ నుంచి పొమ్మనే అధికారం ఎవ్వరికి లేదు. ఆవిడిక్కడికి కావ్య అత్తయ్యకి అవార్డు ఇవ్వకూడదని గొడవ చేయడానికి వచ్చారని తెలిసి కూడా మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు పిన్ని? ఆవిడ నమ్ముతున్నదే మేము నిజమని నమ్ముతున్నాం కాబట్టి. ఈ అవార్డు తీసుకోవటానికి జగదాత్రి వాళ్ళమ్మకి ఏ మాత్రం అధికారం లేదు కాబట్టి. జగదాత్రి వాళ్ళ అమ్మ హంతకురాలు, నేరస్తురాలు, డబ్బు కోసం డ్యూటీని అమ్ముకొని బతికిన మనిషి. అలాంటి మనిషికి అవార్డు ఎలా ఇస్తారు? నిషి నిషి నిషి
మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావే? కొడతావా లేదా చంపేస్తావా? నీకు మీ అమ్మకి మీ మాట వినకపోతే కుటుంబాన్ని చంపటం మీకు అలవాటే కదా. నిషిక, ఏం మాట్లాడుతున్నావు? అసలు 25 ఏళ్ల ముందు ఏం జరిగిందో నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నీకే కాదా, ఇక్కడున్న ఎవరికి ఏం జరిగిందో, తప్పెవరిదో ఎవరికి ఏం తెలీదు. ఆ మహాతల్లి కుటుంబాన్ని చంపడం కాదు, ఈ కుటుంబం కోసం ఎందుకు ఎమ్మిని ఆపుండారు అన్నయ్య గారు? ఏందమ్మి, మీకు తెలుసునా మీకు తెలుసునా అని అంటా ఉండవు? అసలు నీకేం తెలుసు? ఎట్టా తెలుసు? నా కుటుంబంలో ఏం జరిగిందో నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎవరు చిలకమ్మా? నువ్వు ఎవరు చిలకమ్మా? నీకు నా కుటుంబానికి ఏంటి సంబంధం? మనిషి చేసిన మంచి గురించి మాట్లాడాలన్నా, మనిషి గొప్పతనం గురించి మాట్లాడాలన్నా, ఆ మనిషి చేసిన గొప్ప పనుల గురించి తెలిస్తే చాలు నిషి. మనిషి తెలియాల్సిన అవసరం లేదు. నిషిక, పిన్ని, మీరు ఆగండి. తాయారు గారు, ప్లీజ్. చిన్నపిల్లలున్నారు, ఇక్కడ గొడవ చేయకుండా ప్లీజ్ వెళ్ళండి. నువ్విలా ప్రతిసారి వచ్చి అవమానపడ్డం నీకెలా ఉందో గానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడు బాగా బతికిందానివి, అందుకే పోలీసులను పిలవకుండా మాటలతో చెప్తున్నాం. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. లేదంటే ఇంకోసారి ఇలా చెప్పం తాయారు, డైరెక్ట్గా పోలీసులనే పిలుస్తాం. ఏంటి కేదార్ ఇది? నేనేదో 4 మాటలు చెప్పి పోదామని వస్తే నన్ను మాట్లాడనివ్వకుండా మీరే ఏదేదో మాట్లాడుతున్నారు. మీకు కొన్ని నిజాలు చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతా. ఆ తర్వాత కూడా వాళ్ళు కావ్యకి అవార్డు ఇస్తాను అంటే జగదాత్రి సంతోషంగా తీసుకోవచ్చు. మా అమ్మ హంతకురాలు, నేరస్తురాలు. ఇవే నన్ను చెప్పాలనుకున్న మాటలు? ఇవేనా నువ్వు చెప్తానన్న నిజాలు? మా అమ్మ తప్పులు చేసింది అనడానికి సాక్ష్యం లేదు తాయారు. కానీ నువ్వు తప్పుడు మనిషివని చెప్పడానికి కోర్టు, అక్కడ నీకు పడిన శిక్షే సాక్ష్యం. కాబట్టి ఒక నేరస్తురాలు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గురించి చెప్పబోయే విషయాల గురించి ఇక్కడ ఎవ్వరికీ వినే ఉద్దేశం లేదు. కాబట్టి నీ అర్థం లేని మాటలు, ఆధారం లేని ఆరోపణలు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. సారీ అండి, ఈవిడికి మా అమ్మ మీదున్న కోపంతో ఇలా ఆధారాలు లేకుండా వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఈవిడ్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మా, అవార్డు ఇవ్వండి అమ్మా. ఆధారాలుంటే